ఈరోజు మనం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరైన యేసుక్రీస్తు కథలోకి ప్రవేశించబోతున్నాం. అవును. అయితే ఆయన పరిచర్య అధికారికంగా మొదలవడానికి ఠీక్ ముందు జరిగిన ఒక కీలకమైన ఘట్టాన్ని పరిశీలిద్దాం. అంటే బాప్తిస్మమిచ్చే యోహాను మరియు యేసుల మొదటి బహిరంగ సంధిపు గురించి. సరిగ్గా అదే. అవును. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం సుమారు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. మనకు లూకా, మత్తయి, మార్కు, యోహాను రాసిన 4 వేరువేరు సువార్తలో ఆధారం. అంటే 4 వేరువేరు దృక్కోణాలు మన దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా. ఈ నలుగురి కథనాలను ఒకచోట చేర్చి ఆ రోజు యోర్దాను నది దగ్గర అసలేం జరిగిందో ఒక పూర్తి చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిద్దాం. మన లక్ష్యం కూడా అదే. ఈ కథతో పెద్దగా పరిచయం లేనివారికి కూడా ఆనాటి వాతావరణం, వ్యక్తుల మనోభావాలు స్పష్టంగా అర్థమవ్వాలి. అవును. అంటే యోహానెవరు, ఆయన సందేశం ఎందుకంత సంచలనం సృష్టించింది, అన్నింటికన్నా ముఖ్యంగా పాపం లేనివాడని చెప్పబడే యేసు పాపుల కోసం ఉద్దేశించిన బాప్తిజమం ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న లోతైన అర్థాలను మనమిప్పుడు శోధిద్దాం. సరే, మనం కథలోకి వెళ్దాం. లూకాసు వార్త ప్రకారం యోర్దాను నది ఒడ్డున ఒక పెద్ద సందడి నెలకొని ఉంది. ఒక పెద్ద జాతరలా ఉండుంటుంది. యోహాను అనే ఒక వ్యక్తి అరణ్యం నుండి వచ్చి ప్రజలకు ధైర్యంగా బోధిస్తున్నాడు. ఆయన ఆహార్యం, మాటతీరు అన్నీ కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి. అవును. ఆయన పిలుపుకు స్పందించి యెరూషలేము నుండి, అంటే ఆనాటి రాజధాని నుండి కూడా జనం తండోపతండాలుగా వస్తున్నారు. కేవలం సాధారణ ప్రజలేనా? అదే కాదు, ఆ కాలంలోని మతనాయకులైన పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా వస్తున్నారు. ఓ, వాళ్ళు కూడానా? అవును. వీళ్ల గురించి కొంచెం తెలుసుకోవాలి. వీళ్ళ ఆ కాలంలోని 2 ప్రధాన మతవర్గాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వేర్వేరు అభిప్రాయాలున్న పార్టీల లాంటి వాళ్లన్నమాట. సరే. వాళ్లతో పాటు రోమన్ ప్రభుత్వం కోసం పన్నులు వసూలు చేసే సుంకరులు, అంటే ఆ రోజుల్లో ప్రజలు ద్వేషించేవాళ్లు, ఇంకా రోమన్ సైనికులు కూడా అక్కడికొస్తున్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోహాను మాటల వైపు ఆకర్షితులయ్యారు. అవును, అందరూ. మరి ఆయన సందేశంలో అంతటి ఆకర్షణ ఏముంది? ఆయన వాళ్ళకేం చెప్తున్నారు? ఆయన సందేశం చాలా సూటిగా, కఠినంగా ఉండేది. మారుమనస్సు పొందండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి సిద్ధంగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. అంత కఠినంగానా? అవును. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది అని హెచ్చరిస్తున్నాడు. ఇది విన్న ప్రజల్లో ఒక రకమైన భయం, ఆసక్తి రెండూ కలిగాయి. భయంతో కూడిన ఆసక్తి. సరిగ్గా అదే. శతాబ్దాలుగా యూదు ప్రజలు తమను రోమన్ల పాలన నుండి విడిపించి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఒక రక్షకుడి కోసం, అంటే మెస్సయ్య కోసం ఎదురుచూస్తున్నారు. అవును. యోహాను శక్తివంతమైన మాటలు విని బహుశా ఈయనే ఆ మెస్సయ్యేమో అని ప్రజలు తమలో తాము అనుకోవడం మొదలుపెట్టారు. ఇది చాలా సహజమైన ఊహ కదా. ఒక శక్తివంతమైన నాయకుడు వచ్చి తమ కష్టాలు తీరుస్తాడని ఎదురుచూస్తున్నప్పుడు యోహాను లాంటి వ్యక్తి కనిపిస్తే ఆయనే తమ రక్షకుడని అనుకోవడం తేలికే. కాని యోహాను దీనికెలా స్పందించాడన్నది ముఖ్యం. ఎలా స్పందించాడు? ఇక్కడే యోహాను గొప్పతనం కనిపిస్తుంది. ప్రజలు తనను క్రీస్తుగా భావిస్తున్నారని గ్రహించిన వెంటనే ఆయన ఆ మహిమను తిరస్కరించాడు. వెంటనేనా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రజల సందేహాన్ని స్పష్టంచేశాడు. ఆగండి, మీరు పొరబడుతున్నారు. నేను కేవలం నీళ్లతో బాప్తిస్మమిస్తున్నాను. ఇది కేవలం బాహ్యమైన శుద్ధీకరణకు గుర్తు. ఓకే. కాని నా తరువాత ఒక శక్తిమంతుడు రాబోతున్నాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను అర్హుడిని కాను అని చెప్పాడు. ఒక్క నిమిషం. చెప్పుల వారును విప్పడానికి అర్హుడిని కాను అనడంలో అంత లోతైన అర్థముందా? ఖచ్చితంగా. ఆ కాలంలో ఒక గురువు, శిష్యుడు గురువుకి సేవ చేసేవాడు. కాని చెప్పులు విప్పడం అనేది అత్యంత నీచమైన పనిగా, కేవలం బానిసలు చేసే పనిగా పరిగణించబడేది. అంటే తక్కువగా తనను తాను చేసుకున్నాడు. అవును. మత్తయి సువార్తలో అయితే ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను యోగ్యుడిని కాను అని ఉంటుంది. అంటే యోహాను తనను తాను రాబోయే వ్యక్తి ముందు ఒక బానిస కంటే తక్కువ స్థాయివాడిగా చూసుకుంటున్నాడనమాట. ఆయన తన పరిమితిని, తన పాత్రను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, అంతటితో ఆగకుండా ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తారు అని కూడా అన్నాడు. నీటి బాప్తిస్మానికి, ఈ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మానికి తేడా ఏమిటి? ఇది చాలా కీలకమైన తేడా. నీటి బాప్తిస్మం అనేది ఒక వ్యక్తి పశ్చాత్తాపాన్ని బహిరంగంగా ప్రకటించే చర్య. కాని రాబోయే వ్యక్తి ఇచ్చే బాప్తిస్మం అంతర్గతమైనది, పరివర్తన చెందించేది. అంటే లోపల మార్పు తెచ్చేది. అవును. ఆయన 2 రకాల బాప్తిస్మాలిస్తాడు. ఒకటి పరిశుద్ధాత్మ,
మరొకటి అగ్ని. దీన్ని వివరించడానికి యోహాను ఒక వ్యవసాయ ఉపమానాన్ని వాడాడు. అదేనా ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది అనేది? సరిగ్గా అదే. ఆ ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్లమును శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయును. ఈ చిన్న వాక్యంలో ఒక పెద్ద దైవిక తీర్పు ప్రణాళిక ఉన్నట్టుంది. ఉంది. దీన్ని కొంచెం విడమర్చి చెప్తారా? చేట, గోధుమలు, పొట్టు ఇవి దేనికి సంకేతాలు? తప్పకుండా. చేట అనేది గాలిలో ధాన్యాన్ని పైకెగిరేసినప్పుడు బరువైన గోధుమ గింజలు కింద పడి తేలికైన పొట్టు గాలికి కొట్టుకుపోయేలా చేసే ఒక సాధనం. ఇది దేవుని తీర్పుకు ప్రతీక. సరే. గోధుమలు అంటే విశ్వాసులు, దేవుని అందు నమ్మకముంచినవారు. వారిని సురక్షితంగా కొట్టులో అంటే దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఇక పొట్టు? ఇక పొట్టు అంటే పనికిరానిది. ఇది అవిశ్వాసులకు సూచన. దాన్ని ఆరని అగ్నితో కాల్చివేస్తారు. అంటే నిత్యశిక్ష అన్నమాట. అంటే ఇక్కడ రెండు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం అనేది గోధుమలకు, అంటే రక్షణ పొందేవారికి. అగ్నితో బాప్తిస్మం అనేది పొట్టుకు, అంటే తీర్పు పొందేవారికి. అవును, యోహాను సందేశంలో రెండూ ఉన్నాయి, రక్షణ మరియు తీర్పు. చాలామంది అగ్ని అంటే విశ్వాసులను శుద్ధి చేసే ప్రక్రియ అనుకుంటారు. కాని యోహాను చెప్పిన సందర్భంలో అది తీర్పుకు సంబంధించినది. ఖచ్చితంగా. ఆయన ఏదీ దాచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నాడు. సరే, యోహాను ప్రజలకు ఈ హెచ్చరికలు ఇస్తూ తన పరిమితులను వివరిస్తుండగా కథలోకి అసలైన వ్యక్తి ప్రవేశిస్తున్నారు. అవును. గలిలయ నుండి యేసు నేరుగా యోహాను దగ్గరకే వస్తున్నారు బాప్తిస్మం పొందడానికి. ఈ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. యోహాను ఎవరి గురించైతే ఇంత గొప్పగా చెప్తున్నాడో ఆయనే ఇప్పుడొక సాధారణ వ్యక్తిలా జనం మధ్యలో నిలబడి తన దగ్గరకు వస్తున్నాడు. ఇది చూసిన యోహానుకు దిమ్మ తిరిగిపోయింది. షాక్ అయ్యుంటాడు. అవును. ఆయన వెంటనే యేసును ఆపడానికి ప్రయత్నించి, అయ్యా, ఇది తారుమారుగా ఉంది. నేను నీచేత బాప్తిస్మం పొందాలి, కాని నువ్వు నా దగ్గరకొస్తున్నావా అని అంటాడు. యోహాను అయోమయం మనకర్థమవుతుంది. పాపుల కోసం ఉద్దేశించిన బాప్తిస్మం పాపరహితుడైన యేసు తీసుకోవడమేమిటి? అదే ఆయన ప్రశ్న. నేను ఇచ్చేది కేవలం నీటి బాప్తిస్మం, నీవు ఇచ్చేదే అసలైన ఆత్మ బాప్తిస్మం. నేను నీ దగ్గర శిష్యుడుగా చేరాలి, కాని నువ్వు నా దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి రావడమేంటి అని యోహాను ఉద్దేశం. దానికి యేసు ఏం సమాధానమిచ్చారు? దానికి యేసు చెప్పిన సమాధానం ఈ మొత్తం ఘట్టానికే గుండెలాంటిది. ఆయన, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తూ ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది అనంటాడు. నీతి యావత్తూ నెరవేర్చుట అంటే ఆధునిక తెలుగులో చెప్పాలంటే ప్రస్తుతానికిది జరగనివ్వు, దేవుని దృష్టిలో సరైనది ఏదో దాన్ని మనం పూర్తిగా నెరవేర్చాలి అని అర్థం. నీతిని నెరవేర్చడం అనే మాట నాకు కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. ఆయన పాపరహితుడు అయితే నీతిని నెరవేర్చడం కోసం ఈ బాప్తిస్మం ఎందుకు? అసలు దాని అర్థం ఏమిటి? మంచి ప్రశ్న. ఇక్కడే చాలామంది పొరబడతారు. యేసు బాప్తిస్మం తీసుకోవడం తన పాపాలను ఒప్పుకోవడం కోసం కాదు. ఆయనకు అవసరం లేదు గదా? లేదు, ఆయనకు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. ఇది రెండు ముఖ్యమైన కారణాల వల్ల జరిగింది. మొదటిది విధేయత. విధేయత. అవును. దేవుడు తన ప్రవక్త అయిన యోహాను ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చాడు. మారుమనసు పొంది బాప్తిస్మం పొందండి. యేసు ఒక యూదుడుగా, మానవుడుగా ఆ పిలుపుకు లోబడటం ద్వారా తన తండ్రి చిత్తానికి సంపూర్ణ విధేయత చూపిస్తున్నాడు. ఒక్క నిమిషం, ఇక్కడొక ఆసక్తికరమైన వైరుధ్యముంది. అంటే ఆయన నాకు పాపం లేదు కాబట్టి నేను బాప్తిస్మం తీసుకోను అని నిరాకరించుంటే చెప్పండి, అది దేవుడు పంపిన ప్రవక్త మాటను ధిక్కరించినట్టయ్యేది. అంటే ఆ నిరాకరణే ఒక అవిధేయత చర్యగా మారి ఉండేది. సరిగ్గా పట్టుకున్నారు. అద్భుతమైన పాయింట్. పాపం లేకపోయినా విధేయత చూపడానికి ఆ పని చెయ్యక తప్పదు. ఆయన పరిచర్య మొదటి అడుగే సంపూర్ణ విధేయతతో మొదలవుతోంది. వావ్! మరి రెండవ కారణం? ఇక రెండవ కారణం తాదాత్మ్యం లేదా గుర్తింపు. ఆయన ఎవరినైతే రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ పాపులతో కలిసి నిలబడుతున్నాడు. వారితో తనను తాను గుర్తించుకుంటున్నాడు. అవును, నేను మీలో ఒకడిని, మీతో పాటు దేవుని పిలుపుకు లోబడుతున్నాను అని చెప్పకనే చెబుతున్నాడు. ఇది ఆయన పరిచర్యకు ఒక పునాదిలాంటిది. ఆ మాట విన్న తర్వాత యోహాను అంగీకరించాడు. అంగీకరించక తప్పలేదు. యేసు బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి బయటకు వస్తుండగా ఒక అద్భుతం జరిగింది. ఇది చాలా సినిమాటిక్గా ఉంటుంది. ఆకాశం తెరవబడింది. అవును, మార్కు సువార్తలో ఆకాశం చీల్చబడింది అనే పదం వాడబడింది. అది చాలా నాటకీయమైన దృశ్యం.
ఆ వెంటనే పరిశుద్ధాత్మ ఒక పావురం ఆకారంలో ఆయన మీదకు దిగివచ్చింది. ఇది కేవలం యోహాను, యేసుకు మాత్రమే కనిపించుండవచ్చు, లేదా అక్కడున్నవారందరికీ కనిపించుండవచ్చు. కాని ఆ తర్వాత జరిగిన సంఘటన అందరికీ ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చింది. ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నాను. ఇది నేరుగా తండ్రి అయిన దేవుని స్వరం. ఈ ఒక్క క్షణంలో త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. కుమారుడు నీళ్లల్లో ఉన్నారు, పరిశుద్ధాత్మ పావురంలా దిగి వస్తోంది, తండ్రి ఆకాశం నుండి మాట్లాడుతున్నారు. ఇది యేసు యొక్క దైవిక గుర్తింపును బహిరంగంగా ధృవీకరించిన క్షణం. ఆయన కేవలం ఒక మంచి బోధకుడు కాదు, కేవలం ఒక ప్రవక్త కాదు, ఆయన దేవుని కుమారుడు అని తండ్రే స్వయంగా సాక్ష్యం పలుకుతున్నాడు. అంటే కుమారుడు చూపిన సంపూర్ణ విధేయతకు తండ్రి వేసిన ఆమోదముద్రాది. ఖచ్చితంగా నా కుమారుడు తన పరిచర్యను సరైన మార్గంలో సంపూర్ణ విధేయతతో ప్రారంభిస్తున్నాడు, నేనతని యందు ఆనందిస్తున్నాను అని ప్రకటించడం లాంటిది. ఈ అద్భుతమైన దైవిక ఆమోదం తర్వాత యోహాను పాత్ర మరో మలుపు తీసుకుంటుంది. యోహాను సువార్త ప్రకారం యెరూషలేములోని మతనాయకులు, యాజకులు మరియు లేవీయులు, అవును, వాళ్లు అధికారికంగా ఒక బృందాన్ని పంపి అసలు నువ్వెవరు అని యోహానును ప్రశ్నిస్తారు. వాళ్ల ప్రశ్నలు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి. నువ్వు క్రీస్తువా అని అడుగుతారు. యోహాను కాదు అంటాడు. తర్వాత అయితే నువ్వు ఏలియావా అని అడుగుతారు. ఎందుకంటే మెస్సయ్య రాకముందు ప్రవక్తైన ఏలియా తిరిగి వస్తాడని ఒక నమ్మకముండేది. దానిక్కూడా యోహాను కాదు అంటాడు. అవును, మరి మోషే ప్రవచించిన ఆ ప్రవక్తవు నువ్వేనా అని మూడో ప్రశ్న అడుగుతారు. దానిక్కూడా ఆయన కాదు అని ఖరాఖండిగా చెప్పాడు. అన్నిటికీ కాదని చెప్తే మరి నువ్వెవరు? మమ్మల్ని పంపినవారికి మేమొక సమాధానం చెప్పాలి కదా అని వాళ్ళడుగుతారు. అప్పుడు యోహాను తను గురించి తాను ఏమి చెప్పుకున్నాడు? అప్పుడు యోహాను ప్రవక్తైన యెషయా గ్రంథంలోని మాటలను ఉటంకిస్తాడు. నేను క్రీస్తును కాదు, ఏలియాను కాదు, ప్రవక్తను కాదు, నేను కేవలం ప్రభూ త్రోవును సరళము చేయుడి అని అరణ్యములో ఎలుడెత్తి చెప్పు ఒకని శబ్దమును మాత్రమే. అంటే తనను తాను ఒక వ్యక్తిగా కాకుండా కేవలం ఒక శబ్దంగా అభివర్ణించుకుంటున్నాడు. ఎంత వినయం చూడండి! తన పని కేవలం రాబోయే రాజు కోసం దారిని సిద్ధం చేయడమేనని, తాను ఆ రాజును కాదు అని ఎంతో స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఆ తర్వాత జరిగిన ఒక సంఘటనతో యోహాను సాక్ష్యం సంపూర్ణమవుతుంది కదా. అవును, ఆయన యేసును చూసి తన శిష్యులతో చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది. అవును. మరుసటి రోజు యోహాను తన శిష్యులతో నిలబడి ఉండగా యేసు అటుగా వెళ్లడం చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటిస్తాడు. దేవుని గొర్రెపిల్ల, ఈ మాట ఆ క్షణంలో విన్నవారికి, ముఖ్యంగా యూదులకు ఎంతో శక్తివంతమైనది. దీని ప్రత్యేకతేమిటి? యూదుల సంస్కృతిలో, చరిత్రలో గొర్రెపిల్లకి పాప పరిహారంతో విడదీయరాని సంబంధముంది. పస్కా పండుగనాడు దేవాలయంలో పాపాల క్షమాపణ కోసం బలి అర్పించేది గొర్రెపిల్లల్నే. ఓకే. యోహాను యేసును దేవుని గొర్రెపిల్ల అని పిలవడం ద్వారా ఈయన కేవలం ఒక రాజకీయ విమోచకుడు కాదు, ప్రజల పాపాల కోసం తనను తాను బలిగా అర్పించుకోబోయే వ్యక్తి అని సూచిస్తున్నాడు. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రకటన. అయితే యేసయ్య మెస్సయ్య అని యోహానుకు ఇంత ఖచ్చితంగా ఎలా తెలిసింది? కేవలం ఆకాశవాణి వల్లేనా? యోహాను సువార్తలోనే దీనికి సమాధానముంది. యోహానే స్వయంగా ఇలా చెప్తాడు, నన్ను నీళ్లతో బాప్తిస్మమివ్వడానికి పంపిన దేవుడు నాకొక సూచన ఇచ్చాడు. ఏమని? ఎవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట నీవు చూచెదవో ఆయనే పరిశుద్ధాత్మను బాప్తిస్మ ఇచ్చువాడని నాతో చెప్పాడు. నేనా సూచనను యేసుమీద నెరవేరడం నా కళ్ళారా చూశాను. అంటే ఆ పావురం దిగిరావడం. సరిగ్గా అదే. కాబట్టి ఈయనే దేవుని కుమారుడని నేను సాక్ష్యమిస్తున్నాను అంటే, తన సొంత అభిప్రాయం మీద కాకుండా దేవుడిచ్చిన తిరుగులేని రుజువు ఆధారంగా యోహాను తన సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు. ముగింపుగా చూస్తే ఈరోజు మనం చర్చించుకున్న ఈ సంఘటనలు యేసు పరిచర్యకు ఒక అధికారిక ప్రారంభోత్సవం లాంటివి. అవును, ఒక గ్రాండ్ ఓపెనింగ్ లాంటిది. ఇందులో బాప్తిస్వమిచ్చే యోహాను పాత్ర చాలా కీలకం. ఆయన కేవలం ఒక బోధకుడు కాదు, రాబోయే రాజుకు మార్గాన్ని సిద్ధం చేయడానికి పంపబడిన ఒక ముఖ్యమైన ప్రవక్త. తనను తాను ఎలా తగ్గించుకొని క్రీస్తుని ఎలా హెచ్చించాడో మనం చూశాం. అలాగే యేసు పొందిన బాప్తిస్మం పాపపు ఒప్పుకోలు కాదని, అది దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయత చూపడానికి, మానవాళ్లితో తనను తాను ఒకటిగా చేసుకోవడానికి ఒక ప్రతీక అని మనం అర్థం చేసుకున్నాం. అవును, ఈ విధేయత చర్యకే తండ్రి అయిన దేవుని సంపూర్ణ ఆమోదం లభించి ఆయన పరిచర్యకు దైవికమైన ఆమోదముద్ర లభించింది. ఈ చర్చ నుండే శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలివెళ్తున్నాం. ఈరోజు మనం చూసినట్లుగా యోహాను సువార్తలో మతనాయకులు అడిగినప్పుడు
యోహాను నేను ఏలియాను కాను అని స్పష్టంగా చెప్పాడు. అవును, చాలా ఖరాఖండిగా చెప్పాడు. కాని మరో సందర్భంలో యేసు తన శిష్యులతో మాట్లాడుతూ యోహానే రావలసిన ఏలియా అని సూచించినట్లుంటుంది. ఆహా, అవును, ఈ వైరుధ్యం కనిపిస్తుంది. ఈ రెండూ ఎలా నిజమవుతాయి? ఒక వ్యక్తి తాను కాదంటున్నాడు, కాని మరొకరు అవునంటున్నారు. ప్రవచనాల నెరవేర్పు స్వభావం గురించి, వాటిని మనం అర్థం చేసుకునే విధానం గురించి ఇది మనకు ఏమి నేర్పుతుంది?